హాయ్ ఫ్రెండ్స్! ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు, వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం ఏమీ లేనప్పుడు, ఇలా నిమిషాల్లో కరివేపాకు రైస్ చేయండి. దీనికోసం మిక్సీ జార్‌లోకి 1 కప్పు క్లీన్ చేసుకున్న కరివేపాకు వేసి, కొంచెం నీళ్లను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని పల్లీలు, పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకుని వీటన్నిటిని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని మనం టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసి కలుపుకుని ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. లాస్ట్లో అరచక్క నిమ్మరసం పిండుకుంటే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టే పిల్లలు, పెద్దవాళ్ళకి వారానికి ఒకసారి ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.